రజతోత్సవ సభకు మాత్రం ముమ్మరంగా ఏర్పాటు జరుగుతున్నట్టుగా మనకు కూడా చాలా కూడా క్లారిటీగా అర్థమవుతుంది. ఎక్కడ చూసినా కూడా ఇదే టాపిక్ వరంగల్ రజతోత్సవ సభ, వరంగల్ రజతోత్సవ సభ అని చెప్పేసి కూడా సోషల్ మీడియా మొత్తం కూడా ఇదే ట్రెండ్ అవుతుంది. చూసుకుంటే కనుక బీఆర్ఎస్ సంబంధించిన కొంతమంది కార్యకర్తలు కావచ్చు, కొంతమంది సోషల్ మీడియా కావచ్చు, మామూలు కూడా సాంగ్స్ తీసి యూట్యూబ్లో కూడా వదలడం జరుగుతుంది. అవి కూడా నిజంగా కూడా చూసుకుంటే మాత్రం బీఆర్ఎస్ శ్రేణిలో కూడా చాలా కూడా ఉత్తేజం నింపే విధంగా ఉన్నాయని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. కానీ నిజానికి కనుక చూసుకుంటే మరి బీఆర్ఎస్ నిర్వహించుస్తున్న ఈ రజతోత్సవ సభ అనేది మరి టీఆర్ఎస్కి సంబంధించిందా, బీఆర్ఎస్ సంబంధించిందని కూడా చాలామంది కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, కాంగ్రెస్ లీడర్ కూడా ట్రోల్ చేయడం జరుగుతుంది. కానీ యాక్చువల్ వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే 2001లో టీఆర్ఎస్ పుట్టింది, బీఆర్ఎస్ పుట్టలేదు. సో బీఆర్ఎస్ అనేది కేవలం ఒక 2 సంవత్సరాల క్రితమే బీఆర్ఎస్ పుట్టింది. అలాంటప్పుడు మరి మీరు బీఆర్ఎస్ రజతోత్సవ సభని ఎలా పెడతారు అని చెప్పేసి కూడా చాలామంది కూడా ట్రోల్ చేయడం జరుగుతుంది. లిటరల్గా చూసుకుంటే కాంగ్రెస్లు కావచ్చు, ఇంకా కొంతమంది బీజేపీ వాళ్ళు కావచ్చు, కొంతమంది వేరే కార్యకర్తలు కూడా కావచ్చు. సో లిటరల్గా మనం మాట్లాడుకుంటే బీఆర్ఎస్ అయినా టీఆర్ఎస్ అయినా ఏదైనా కూడా లిటరల్గా మాట్లాడుకున్న 2001లో అది టీఆర్ఎస్గా పుట్టింది. సో అది పార్టీ అలానే ఉంది, కాకపోతే పేరే మారిందని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. లిటరల్ కనుక చూసుకుంటే పేరుగా రూపాంతరం చెందింది, టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్గా రూపాంతరం చెందింది. ఎందుకు రూపాంతరం చెందింది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటే సో తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పాటైన పార్టీ అది. సో టీఆర్ఎస్ అనేది తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పాటైన పార్టీ. వన్స్ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక సో కేసీఆర్ ఏం చేసిందంటే సో ఆల్రెడీ తెలంగాణ వచ్చేసింది, మన తెలంగాణ కోసం పోరాడాము 14 సంవత్సరాలు. సో వన్స్ తెలంగాణ వచ్చింది, తెలంగాణ వచ్చినాక ఇంకా సరే మనం కూడా భారతదేశంలో ఎదుగుదాం. సో ఇప్పుడు బీజేపీ వెళ్ళింది, లేకపోతే కాంగ్రెస్, ఆ టైప్లోనే మనం భారతదేశంలో మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుందాం. సో మనం తెలంగాణ గుర్తింపు తెచ్చుకునే రాష్ట్రాన్ని తీసుకొచ్చినాక అలాగే భారతదేశంలో ఒక చిన్నపాటి గుర్తింపు తెచ్చుకుందాం ఉద్దేశంతో బీఆర్ఎస్ అని స్థాపించడం జరిగింది. సో నాకు తెలిసిన కొంతమంది కార్యకర్తలు కావచ్చు, కొంతమంది చెప్తున్న విషయం ఏంటంటే టీఆర్ఎస్ అనేది తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పెట్టింది. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా ఇంకా టీఆర్ఎస్ పార్టీ ఎందుకు, కాకపోతే మేము దేశ స్థాయిలో కూడా సరే చూద్దాం మరి ఏ విధంగా ఉంటుందని వెళ్దామనే ఉద్దేశంతో మేము దాని కాస్త బీఆర్ఎస్గా మార్చడం జరిగింది అని చెప్పేసి లిటరల్ కూడా చెప్పడం జరిగింది. లిటరల్గా చూస్తే సో అదనటి విషయం మనం మాట్లాడుకుంటే సో లిటరల్గా చాలామంది కార్యకర్తలు చెప్తున్న విషయం ఏంటంటే నాకు తెలిసిన సర్కిల్ కావచ్చు, కొంతమంది అడిగితే చెప్తున్నది ఏంటంటే అన్న మనకు చూసుకుంటే కనుక బీఆర్ఎస్ కన్నా కూడా టీఆర్ఎస్ బాగుందన్న, ఎందుకంటే చాలామంది కాంగ్రెస్ వాళ్ళకు ట్రోల్ చేస్తారు, వాళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వాలి, సో దాన్ని బీఆర్ఎస్ని కాస్త టీఆర్ఎస్గా మార్చినే బాగుంటుంది. సో ఎలా కూడా చూసుకుంటే కనుక ఇప్పుడు చాలా రాష్ట్రాలు బీఆర్ఎస్ ఏర్పాటు చేసిరు, కానీ ఎక్కడ కూడా అనుకున్న రీతిలో రెస్పాన్స్ రాలే కదా. అదేవిధంగా ఇప్పుడు మన టీఆర్ఎస్ పెడితేనే కాస్త బెటర్ ఉంటుంది, ఎందుకంటే తెలంగాణ కోసం ఏర్పాటైన పార్టీ. సో తెలంగాణ రాష్ట్రం సాధించి ఇంకా కూడా టీఆర్ఎస్గానే ఉందని చెప్పేసి ఫ్యూచర్లో కూడా మంచి గుర్తింపు వస్తుంది. సో దాన్ని టీఆర్ఎస్గా మారిస్తే మంచిదని చెప్పేసి చాలామంది కూడా కార్యకర్తలు మాట్లాడడం జరుగుతుంది.